పైన కూడా 6 పడుకోవడానికి ఇటుకడ పడుకుంటున్నారా? మీరంతా వేసుకోవాలి కదా. అధికారులు ఎవరు రారా, మంత్రులు ఎవరు రారా? ఏనాడు దీని గురించి శ్వాస వెళ్తారు. తలుపు ఇరిగిపోయింది. పెట్టుకోండి చక్రాటం పెట్టుకోవటం, పైనుంచి ఇట్లా వాటర్ పడతా ఉంటుంది, చెట్లు పడతా ఉంటాయి, చుట్టూ పడతా ఉంటాయి. ఏదో ఊరికే వస్తారు, పిల్లలతో అవసరం వస్తారు, వాళ్ళ సార్ ఫ్యాన్ ఆర్డరా మీకు ఆర్డర్ మధ్యాహ్నం కూడా ఒకసారి బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతాయి. ఈరోజు ముందుకే పెట్టప్పుడు నా తల వచ్చేస్తుంది. గుంటూరు నడిబొడ్డున, రాజధానికి నడిబొడ్డున సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్ ముక్కు ముఖం అన్నీ వస్తాయి నాకు. వెనక్కి వెళ్తే ఎప్పటి నుంచో ఉంది. ఇంతకుముందు అప్పిరెడ్డి గారి నేతృత్వంలో వచ్చి విద్యార్థులు వచ్చి ఎకరో పెట్టుకుంటే వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు. మేము వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. అప్పుడు అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. త్వరగా హాస్టల్ పూర్తిగా శిథిలావస్థలో ఉంది, దాన్ని ఆల్టర్నేటివ్ చూడాలా, పిల్లలకు మెనూ ప్రకారము సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చే మనీ అంతా వెచ్చించి మంచి భోజనం పెట్టాలా, పోషకాహారాలతో కలిగిన భోజనం, జాగ్రత్తగా పిల్లలు చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పడం కూడా జరిగింది. దాదాపు 4 నెలలు అవుతా ఉంది. నిన్న స్టూడెంట్స్ వచ్చి మరలా మమ్మల్ని కలవటం, ఈరోజు ఉదయాన్నే విద్యార్థి నాయకులు కూడా కలుపుకొని మేము ఈరోజు హాస్టల్ దగ్గర రావడం జరిగింది. చాలా బాధాకరం. మేము కూడా హాస్టల్లోనే చదువుకున్నాం, మేము కూడా అంబేద్కర్ గారి దయ వల్లనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని ఇంత వాళ్ళమయ్యాం. ఎంత దారుణంగా ఉందంటే ఎప్పుడు బిల్డింగ్ పడిపోతుందో తెలియదు. బిల్డింగ్లో రూములకి తలుపులు ఉండవు, బాత్రూంలో తలుపులు ఉండవు, చెక్కలు అడ్డం పెట్టుకుని టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇళ్ల దగ్గర సీసీ రోడ్లలాగా రాళ్లు లేచిపోయి రూముల్లోనూ డైనింగ్ హాల్లోనూ ఉంది. ఇక హాస్టల్ లోనకి వెళ్ళి మెస్ చూస్తే పురుగులు అన్నం, మెనూ ప్రకారం ఏనాడు లేదట. వాళ్ళు ఇచ్చిన మెనూలో కోడిగుడ్డనో లేకపోతే పాలనో రాగి జావనో అసలు అది ఏనాడు చూడలేదంట. దళితులు, బడుగులు, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ, డిగ్రీ హోల్డర్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు అందరూ ఉన్నారు. చాపలేసుకొని కింద పడుకుంటే రాళ్ల మీద పడుకుంటున్నారు. ఇది హాస్టల్ పరిస్థితి. భోజనం చేయాలంటే కన్నీళ్లతో భోజనం తిన్నవాళ్ళమే. మా అమ్మ నాన్న కూలీరాన్ని చేసుకొచ్చి మమ్మల్ని బ్రతికించేవాళ్లే. మేము తిన్నాం. ఆ కారం గడ్డలు పెట్టా బాగుండేది వీళ్ళకి. కానీ 1 లీటర్ పాలు ఎంతమంది పిల్లలకి మజ్జిగ?
సాంబార్ అట, పప్పు 2 కేజీలు, దాన్ని ఎంతమందికి పెడతారు? మెను అనేది అసలు లేదు. పిల్లలు ఈరోజు అలో లక్షణ అంట, తినాలా వద్దా, చదవాలా వద్దా, ఉండాలా వద్దా, ఉంటే ఎవరొచ్చి భయపెడతారో, ఎప్పుడు సీటు తీసేస్తారో అనే భయభ్రాంతులతో ఉన్నారు. గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి రాజధాని నడిబొడ్డున సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇంత దారుణంగా ఉంది. ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, అయ్యా ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హాస్టల్ భోజనం బ్రహ్మాండంగా ఉండేది, చక్కగా మేము చదువుకున్నాం, 7 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్లో ఉన్నా నేను అని చెబుతా ఉంటే గుండె తరుక్కుపోతా ఉంది. ఈరోజు ప్రభుత్వం అంటే డిగ్రీ లోపు వాళ్ళకి 1050 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తుంది, పీజీ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి 1250 రూపాయలు వస్తుంది. ఈ డబ్బులు ఎంత వెచ్చించి ఇక్కడ హాస్టల్కి వార్డెన్ గారు ఒక 4 రోజులకు ఒకసారి వస్తారట, ఏం జరిగినా పిల్లలు భయపెడతారట, మేము చూసుకుంటామంటారట. నేను అడుగుతా ఉన్నా, అదే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సబ్ ప్లాన్ డబ్బులు వస్తూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు, సబ్ ప్లాన్లో నిధులు మీరు అలాట్ చేసినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని ఎందుకు బాగు చేయించటల్లా, ఎందుకు మంచి బిల్డింగ్లు కట్టించటల్లా, కట్టించకపోగా చాలా దారుణంగా రోగాలు వచ్చి పిల్లలు కింద పడుకోవాలా, ఎలా పడుకోవాలి, ఈ పరిస్థితి ఏంటని అంటూ ఉంటే అడిగే నాదుడు లేడు. జిల్లా అధికారులు ఏమైపోయారో తెలీదు. ఇక స్వయాన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది అది వాళ్ళ సొంత డిపార్ట్మెంట్గా మారిపోయింది. మంత్రి స్వయాన గుంటూరు జిల్లా వాసి, ఆయన ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు, ఎవరి మీదో ఏదేదో చేస్తూ ఉంటాడు. అయ్యా నీ పోర్ట్ఫోలియోలో దళితులు బ్రతుకుతున్నటువంటి హాస్టల్ నీకు కళ్ళు లేని కబోజులాగా తెలియటలేదా? ఇందాక ఒక పిల్లాడు చెప్పాడు, మా హాస్టల్కి ఏనాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా రాదని. ఆయన నువ్వు చదువుకున్న వాడిగా వచ్చావు రాజకీయాల్లోకి. దళితులు ఈరోజు ఉండటానికి నీడ లేకుండా అగమ్య గోచరంగా హాస్టల్లో కారు చీకటలో మ్రగ్గుతుంటే తినడానికి తిండి లేకుండా ఈరోజు హాస్టల్లో మెనూ లేదు, హాస్టల్లో బత్తాలు లేవు, హాస్టల్లో పడుకోవడం లేదు, హాస్టల్లో ఎంతమంది చదివి పాస్ అవుతున్నారో వాళ్ళ జీవన విధానం కోసం ఎప్పుడన్నా రిపోర్ట్ తీసుకున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నా. నీకు చేత కాదు, నీకు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు వత్తడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఏదో రామబాణాన్ని అంటున్నావు, దళితులకేమో విష్ణుబాణాన్ని వారు. నువ్వెందుకు హాస్టల్లో ఇక్కడ రాలేదు? నీ అధికారులు ఎందుకు రాలేదు ఇక్కడికి? ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఏదైనా పడిపోయి చనిపోతే ఏంటి పరిస్థితి? నీకేం పర్లా, నీ నియోజకవర్గంలో చనిపోతే వాళ్ళని చూడలా, అట్లాగే వదిలేస్తావు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తక్షణమే అధికారులు వస్తారో, మంత్రి వస్తాడో, చంద్రబాబు నాయుడు వస్తాడో, దళితుల నివాసం ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చి తనిఖీ చేయాలా. వెంటనే దానికి సంబంధించి మాకు రావాల్సిన డబ్బులు మా వాళ్ళకి వెచ్చించి మా పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చేసి చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉద్యమం తీసుకొస్తాకి సిద్ధంగా ఉన్నాం. గుంటూరు నడిబొడ్డు హాస్టల్స్కి పిల్లలు భయపడిపోతా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు తొత్తుగానో, రావుల కిషోర్ బాబు తొత్తుగానో వద్దు, మా పిల్లలకు మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు వచ్చి వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని చదువుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకనే తక్షణమే ఈరోజు ఈ హాస్టల్ మేము తనిఖీ చేస్తా ఉన్నాం, ఈ హాస్టల్లో పిల్లలు కలుస్తా ఉన్నాం, వాళ్ళ బాగోగులు చూస్తా ఉన్నాం, వాళ్ళ యొక్క దగ్గర ఉన్నటువంటి అన్ని ఇన్పుట్ తీసుకున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పురికొల్పటానికి ఏ విధంగానైనా ముందుకెళ్ళి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే అన్ని పార్టీల సహకారం కూడా తీసుకుంటాం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బాగు చేయడానికి. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశా. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి 40% స్కాలర్షిప్లు పెంచినటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్టల్స్లో ముఖ్యంగా ఎస్సీ హాస్టల్ సంబంధించి కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలందరూ కూడా గ్రామాదుల నుంచి వచ్చిన వాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, నిజంగా చదివించే స్తోమత లేనటువంటి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలంటే హాస్టల్లో పెడితే ఆ ప్రభుత్వ పరంగా హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్లో పెట్టి చదివించుకుంటే వాళ్ళు ఉన్నత విద్యావంతులు అవుతారు, కుటుంబాలకు ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారని ఆశపడి ఎన్నో ఆశలతో వాళ్ళందరినీ కూడా గుంటూరు నగరానికో లేకపోతే మరో ప్రాంతానికో పంపిస్తే ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా రావలసినటువంటి హక్కులని కాలరాసే విధంగా కేవలం
వాళ్ళ రాజకీయ ప్రయోజనాలుంటే ఎంతవరకైనా కూడా మాట్లాడతారు, ఎంతవరకైనా కూడా చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజున గుంటూరు నగరం నడిపట్టున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా అసలు సమాజంలో ఉన్నామా, ఎక్కడో మారుమూల గ్రామాల్లోనో లేకపోతే అడవుల్లోనో ఉన్నామనే భావన కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఎక్కడా కూడా బాత్రూములకి కనీసం తలుపులు కూడా లేనటువంటి పరిస్థితులు, ఎక్కడా కూడా మెనుగు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా అమలు జరగటంలా. అసలు ఇది స్టూడెంట్స్ ఆర్గనైజ్డ్ హాస్టల్ అయినప్పుడు కూడా ఆ కమిటీకి సంబంధించి ఎటువంటి కూడా వాళ్ళకి అవగాహన కూడా లేనటువంటి పరిస్థితులు. వార్డులో అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ని ఇక్కడ పంపిస్తే అవి వండి వాళ్ళ మొహాన పడేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వాతావరణంలో వాళ్ళు ఏం చదువుకోగలుగుతారు? ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి దళితుల కోసం అది చేసాం ఇది చేసాం, వాళ్ళ ఉన్నతి కోసం బాటలు వేశామని పదే పదే ప్రతిరోజు కూడా పేపర్లో చదువుతూ ఉంటాం. కానీ చదువుకోవడానికి గ్రామాదుల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సౌకర్యాల కల్పనలో ఇవాళ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అందుకే ఈ రోజున చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, వారం రోజులు 10 రోజులు టైం ఇస్తా ఉన్నాం, 10 రోజులు టైం ఇస్తా ఉన్నాం. 10 రోజుల లోపల ఈ హాస్టల్కి సంబంధించినటువంటి శుభ్రం చేసే కార్యక్రమాలు కానీ, కనీసం బాత్రూములకి తలుపులు పెట్టే కార్యక్రమాలు కానీ, మెనూకు సంబంధించినటువంటి అంశాలని తప్పనిసరిగా అమలు చేయాలా. అమలు చేయకపోతే గుంటూరు నగరంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసుని ముట్టడిచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏ ఒక్క విద్యార్థిని అదిరించినా బెదిరించినా చూస్తూ ఊరుకోము. దయచేసి అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మేమేదో వచ్చామని ఎవరు తీసుకొచ్చారు? ప్రతి సందర్భంలో కూడా ఎవరైనా ఒక నాయకుడు వస్తేనో లేదా ఒక విలేకరు వస్తేనో వాళ్ళని ఎవరు తీసుకొచ్చారని వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మాకు చెప్తా ఉన్నారు. ఇవాళ చెప్తా ఉన్నాం, ఏ ఒక్క విద్యార్థిని అదిరించినా బెదిరించినా కూడా తగినటువంటి ప్రతిఫలం అనుభవించక తప్పదన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా కూడా సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. మేము రాజకీయ కోణంలో మాట్లాడాలా, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వచ్చాం, ఈ ప్రాంతానికి వచ్చాం, విద్యార్థులతో మాట్లాడాం, అధికారులతో చెప్పాం, మేము దీన్ని ఉద్యమ రూపేణ తీసుకెళ్ళక ముందే మీరు రెక్టిఫై చేసుకోవాలని చెప్పి మేము చెప్పాం. కానీ కనీస స్పందన కూడా లేనటువంటి పరిస్థితులు. అందుకే ఈ రోజున మరలా వచ్చాం. ఈ వచ్చేది ఊరికి వెళ్ళేది కాదు. ఇవాళ నుంచి 10 రోజులు టైం పెడతా ఉన్నాం. 10 రోజుల లోపల ఇక్కడ పరిస్థితులు కనుక మెరుగుపడకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యాలయాన్ని ముట్టడిచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం.